ఆదికాండము 7వ అధ్యాయము. జలప్రళయం. యెహోవా, ఈ తరంలో నా దృష్టిలో నువ్వే నీతిమంతుడివిగా ఉండడం చూశాను. కాబట్టి నువ్వూ నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి. శుద్ధమైన జంతువుల్లో ప్రతి జాతిలో మగవి 7, ఆడవి 7, శుద్ధం కాని జంతువుల్లో ప్రతి జాతిలో మగ ఆడ 2, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతిలో మగవి 7, ఆడవి 7 తీసుకురావాలి. నువ్వు భూమి అంతటి మీద వాటి సంతానాన్ని ప్రాణంతో ఉంచి భద్రం చేసేలా అలా చెయ్యాలి. ఎందుకంటే ఇంకా 7 రోజుల్లో నేను 40 పగళ్లు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన జీవం ఉన్న ప్రతిదాన్ని నాశనం చేస్తాను అని నోవహుతో చెప్పాడు. తనకు యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నోవహు అంతా చేశాడు. ఆ జలప్రళయం భూమి మీదికి వచ్చినప్పుడు నోవహుకు వయస్సు 600 సంవత్సరాలు. నోవహు, అతనితో పాటు అతని కొడుకులు, అతని భార్య, అతని కోడళ్ళు ఆ జల ప్రళయం తప్పించుకోడానికి ఆ ఓడలో ప్రవేశించారు. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం శుద్ధ జంతువుల్లో, అపవిత్ర జంతువుల్లో, పక్షుల్లో, నేల మీద పాకే వాటన్నిటిలో మగ ఆడ జతలుగా ఓడలో ఉన్న నోవహు దగ్గరికి చేరాయి. 7 రోజుల తరువాత ఆ ప్రళయ జలాలు భూమి మీదికి వచ్చాయి. నోవహు వయస్సు 600 సంవత్సరాల 2 నెలల 17వ రోజున మహా అగాధ జలాల ఊటలన్నీ తెరుచుకున్నాయి. ఆకాశపు కిటికీలు తెరుచుకున్నాయి. 40 పగళ్లు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిసింది. ఆ రోజే నోవహు, నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, వాళ్లతో పాటు అతని 3 కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించారు. వాళ్లతో పాటు వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి మృగం, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పశువు, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద పాకే ప్రతి పురుగు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పక్షి, నానా విధాల రెక్కల పక్షులు ప్రవేశించాయి. శ్వాస తీసుకోగలిగి శరీరం గల జీవులన్నీ 2 చొప్పున నోవహు దగ్గరికి వచ్చి ఓడలో ప్రవేశించాయి. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం శరీరం కలిగిన ఆ జీవులన్నీ మగవిగా ఆడవిగా ప్రవేశించాయి. అప్పుడు యెహోవా వాళ్ళను ఓడలో ఉంచి ఓడ తలుపు మూశాడు. ఆ జలప్రళయం 40 రోజులు భూమి మీదికి వచ్చినప్పుడు నీళ్లు విస్తరించి ఓడను నీళ్ల మీద తేలేలా చేశాయి. ఓడ భూమి మీద నుంచి పైకి లేచింది. నీళ్లు భూమి మీద భీకరంగా ప్రవహించి అధికంగా విస్తరించినప్పుడు ఆ ఓడ నీళ్ల మీద తేలింది. ఆ భీకర జలాలు భూమి మీద పైపైకి లేచినప్పుడు ఆకాశం క్రింద ఉన్న ఉన్నత పర్వతాలన్నీ మునిగిపోయాయి. ఉన్నత పర్వత శిఖరాల కన్నా 15 మూరలు ఎత్తుగా నీళ్లు విస్తరించాయి. పక్షులు, పశువులు, మృగాలు, భూమి మీద పాకే పురుగులు, శరీరం ఉండి భూమి మీద తిరిగేవన్నీ చనిపోయాయి. మనుషులందరూ చనిపోయారు. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలో నాసికారంధ్రాల్లో ఊపిరి ఉన్నవన్నీ చనిపోయాయి. మనుషులతో పాటు పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, నేల మీద ఉన్న జీవాలన్నీ అంతం అయిపోయాయి. అవన్నీ భూమి మీద ఉండకుండా నాశనం అయ్యాయి. నోవహు, అతనితో పాటు ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలాయి. 150 రోజుల వరకు భూమి మీద నీళ్లు ప్రబలాయి.